నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టే. కేసీఆర్ ఈ పేరు మనందరికీ సుపరిచితం. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దాదాపు రెండు సార్లు అంటే మొదటి 5 సంవత్సరాలు కాకుండా తర్వాత 5 సంవత్సరాలు అంటే టోటల్గా 10 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. అలాంటి కేసీఆర్ ఈ తెలంగాణ రావడానికి ఒక ఎంతోమంది త్యాగాలు చేసిన వాళ్ళలో ఈయన కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా తన పోరాట పటిమతో టైం కోసం వెయిట్ చేసి అప్పటి వరకు ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న మరి రాజకీయ నాయకుల్లో అందరిలో కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కావాలి అని తన వాణిని వినిపించి ఆయన సరైన సమయం కోసం వెయిట్ చేసి సరైన సమయం చూసుకుని ఆ తర్వాత కేసీఆర్ కొట్టిన దెబ్బకి మరి నిజంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి అప్పట్లో ఉన్న కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కావచ్చు, వాళ్ళు కూడా తెలంగాణకి సపోర్ట్ చేస్తున్నాం అనేటట్టుగా చేసింది మాత్రం 100% కేసీఆర్. మరి అలాంటి కేసీఆర్ 10 సంవత్సరాల తర్వాత మరి ఈ రోజున ఆయన లైమ్ లైట్లో అయితే లేరు. 100% ఆయన కృష్ణారామ అంటూ కాలం వెళ్ళదిత్తు ఆయన ఫామ్ హౌస్లో అయితే ఉన్నారు. ఇది ఒకటి. ఇక 2 మనం చూసుకుంటే మనం కేసీఆర్ ఎక్కడున్నా ఫామ్ హౌస్లో ఉన్నా లేదంటే ఇంకొకటి ఉన్నా ఆయన మైండ్ ఎప్పుడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆయన ఏదన్నా స్కెచ్ వెయ్యాలన్నా లేదంటే ఎత్తుకు పై ఎత్తులు వెయ్యాలన్నా ఒక మాయల మరాఠీగా ఎలా మాట్లాడితే ప్రజల ఓట్లు మనం బాగా దండుకోవచ్చో తెలిసిన అత్యంత బాగా తెలిసి ఉన్న పెద్ద మేధావి నాయకుల్లో ఎవరన్నా ఉన్నారు అంటే దానిలో కేసీఆర్ పేరు చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే ఆయనకి తెలుగు భాష మీద పట్టుంది. తెలుగు భాష మీద పట్టుతో కావచ్చు, ప్రజా నాడి కావచ్చు, ఎక్కడ ఎప్పుడు ప్రజలకి ఎలా చెబితే ఓట్లు రావచ్చో, ఓట్లు తీసుకోవచ్చో, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళొచ్చో ఆయనకి తెలిసినంతగా మరొకరికి తెలవదంటే అది పెద్దగా అతిశయోక్తి కాదేమో. కానీ కేసీఆర్ ఎందుకో మునిపట్లాగా ఉండలేకపోయారు. ఆయన నిజాలు ఏం జరుగుతున్నాయి తన చుట్టుపక్కలన్నీ కూడా తన మైండ్లో తనకి తెలవడం వలన ఆయన ఎక్కడికి సరిగ్గా వెళ్ళి చేయలేని పరిస్థితి. కొన్ని కుటుంబ కారణాలు కావచ్చు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆయన్ని ఒక ఇంత కుంగదీశాయి అనాలనుకుంటా. మరి నమ్మాల్సి వస్తుంది మనం కూడా. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమి కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా కేసీఆర్ ఎందుకు ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకు ఈ రకంగా ఓడిపోతామని చెప్పి ముందే కేసీఆర్కి తెలిసింది అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలకు మరింత బలాన్ని ఎందుకు చేకూరుస్తున్నారంటే గతంలో మనం చూడొచ్చు, ఎక్కడికైనా కేసీఆర్ నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళి అందరినీ చైతన్యపరుస్తూ మరి వస్తున్నాం మనం కొడుతున్నామని చెప్పే కేసీఆర్ గతంలో జరిగిన ఉప ఎన్నికలు దుబ్బాక ఎన్నికలకు కూడా ఆయన హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆయన దుబ్బాక ఎన్నికలకి వెళ్ళలేదు, అప్పుడు బీజేపీ గెలవడం జరిగింది. ఆ దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడం జరిగింది. అదే తంతు అప్పట్లో 5 ఏళ్లలో అప్పట్లో కాకుండా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ముందే ఆయనకి ఎంత సినిమా మొత్తం పిక్చర్ మొత్తం అర్థమైపోయింది. కాబట్టే ఈయన మరి ఫామ్ హౌస్లో ఉండి కనీసం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన తనదైన స్టైల్లో మాట్లాడటం కానీ, ఒక మీడియా సమావేశం సరిగ్గా ఏర్పాటు చేయడం కానీ, జూబ్లీహిల్స్లో గెలుస్తామనే ధీమాని కానీ మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో కలిగించడంలో కేసీఆర్ విఫలమయ్యారు. ఎందుకంటే కేసీఆర్కి తాము ఓడిపోతున్నామని ముందే తెలుసునని చెప్పి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఆ మాటకు వస్తే సామాన్య ప్రజల్లో కూడా మరి జూబ్లీహిల్స్ కోల్పోతున్నాం అని ముందుగానే తెలిసినట్లుగా మన దగ్గర విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక కేసీఆర్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన ఇన్నర్ వర్గాలుగా టాక్ ఏం నడుస్తుందంటే, ఎవరైతే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ అనేక సమస్యల సుడిగుండంలో ఒక పక్కన తన సోదరి కవితతో ఆయనకున్న చిన్న చికాకులు ఆయన ఇబ్బంది పెట్టేటట్టు, మరోవైపు కాంగ్రెస్ నుంచి మరి సీఎం రేవంత్ రెడ్డి ఏక్కు మేకై కూర్చున్నట్టుగా కేటీఆర్కి సమఉజ్జిగా ఉంటూనే, కేటీఆర్ కంటే ఆ మాటకు వస్తే కేటీఆర్ కంటే కూడా కేసీఆర్కే సమఉజ్జి రేవంత్ రెడ్డి, కానీ
కేటీఆర్కి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఆయన స్టైల్లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉండటం కూడా కేటీఆర్ డిస్టర్బెన్స్కి ఒక కారణంగా కనబడుతుంది. వెరసి మొత్తానికి కలిపి జూబ్లీ హిల్స్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. గత మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు ఎవరికి కూడా దిశానిర్దేశం చేసేవాళ్ళు, సరైన పాత్రలో సరైన వేలో నడిపేవాళ్ళు లేకపోవడంతో మరి ఈ రోజున బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ కోల్పోతుందని చెప్పి మరి ఎక్కువగా మనకి ఇప్పుడు నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఎవరైతే సర్వేల ప్రకారం చూసుకున్నా ఏ సర్వే చూసుకున్నా కూడా ఏదో ఒక కేకే సర్వే ఒకటే మాత్రం బీఆర్ఎస్కి పాజిటివ్ ఇచ్చింది. మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్ సీటు ఓడిపోతున్నట్టుగా తక్కువ ఎడ్జ్లో 2000, 3000, 5000, 10,000, 20,000, 25,000 ఇలా ఒక్కొక్కరు కూడా మరి అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్కి రావడానికి కారణం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సరైన దారిలో వెళ్ళక అక్కడ ప్రజల్ని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని నెరవేర్చడంలో విఫలమైంది అని ఇంటింటికి చేరవేయడంలో 100% వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే అక్కడ దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకపోవటం, అక్కడ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆ కేటీఆర్ ఫెయిల్ అయినట్టుగా వస్తుంది. మరి సీఎం పార్టీ స్థాపించింది ఆయనే, మాజీ సీఎం, మరి ఆయన కూడా ఫెయిల్ అయినట్టుగానే వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినారియోలో ఒకప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలు ఎలా కోల్పోయారో ఈ రోజున జూబ్లీ నియోజకవర్గాన్ని కూడా కోల్పోబోతున్నట్టుగా కేసీఆర్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా మరి మనకైతే తెలుస్తుంది. రేపు 14వ తారీఖున ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే మాగంటి సునీత మాత్రం కొంచెం కాన్ఫిడెంట్గా కనబడుతూ మరి 14వ తారీఖున మేమంటే ఏంటో చూపిస్తామని ఆవిడ కూడా మాట్లాడింది. ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్లో మరి మాగంటి సునీత గెలుస్తుంది అనుకుంటున్నారా? మీరు కూడా అయితే కమెంట్ అయితే చేయండి. ఒక్కటి, ఈయన కేసీఆర్ గారికి ఎక్కడైతే మేము గెలుస్తామనే ధీమా ఉంటే ఎవరికి కూడా ఛాన్స్ ఎవరు? ఆయన కనీసం చేతలు కాదు కదా, మాటల్లో కూడా ఛాన్స్ ఎవరు? ఎందుకంటే ఆయనకి మైండ్ పరిపక్వత ఎక్కువ. 100% గెలుస్తామని ధీమా ఉంటే 100% ఆయన ఛాన్స్ ఎవరు? కానీ ఒక రిక్త హస్తాలు, ఖాళీ చేతులు ఇలా చూపించినట్టు ఎప్పుడైతే వదిలేశారో అప్పుడే జూబ్లీ హిల్స్ యొక్క సీటు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది అని చెప్పి బీఆర్ఎస్ నేతలకి కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలకి కావచ్చు, మరి వారి అభిమానులకు కావచ్చు ఒక మింగును పడని విషయంగా ఇది కనబడుతుంది. కానీ కొంతమంది అయితే మాట్లాడుతున్నారు ఈ రోజున 100% మేము గెలుస్తాము అని, కానీ అది హార్ట్ఫుల్గా చెప్పట్లేదు, కేవలం గొంతు నుంచే చెప్తున్నారు. ఏం చేస్తాం, 100% 14వ తారీఖు తర్వాత ఎలాగో మేము రోధించాలి, ఈ 2 రోజులు కూడా రోదంతో ఎలా ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక చరిత్ర అయితే సమాప్తమైంది అనుకోవాలి. చరిత్ర సమాప్తానికి అంకానికి మరి వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే మరి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగానే రాజశేఖర రెడ్డితో చేతులు కలిపి, సిపిఐ సిపిఎంలతో చేతులు కలిపి, అందరితోనూ చేతులు కలిపి, ఈయన ఒకసారి చంద్రబాబు నాయుడుతో కూడా చేతులు కలిపి మరి ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని అయితే సాధించుకుని ఆ తర్వాత తెలంగాణ ప్రజల గుండు చప్పుడుగా 10 ఏళ్ల పాటు ఉండి అదే తెలంగాణ ప్రజల చేత కేసీఆర్ కంటే ఇంకా బెటర్గా సీఎం రేవంత్ రెడ్డి చేయగలడం అనిపించుకుని రేవంత్ రెడ్డికి ప్రజల అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈయన మరి ఒక అస్తమిస్తున్న సూర్యుడిలాగా మరి అక్కడ ఎక్కడైతే ఆయన ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్లో ఉండిపోవటం, ఇదంతా చూస్తుంటే మనకు ఒక కాలచక్రంలాగా కనబడుతుంది. మరి కాలచక్రాన్ని ఎవరు కూడా ఏమీ మనం చేయలేము. దీనికి ప్రతిదానికి ఒక మంచి రోజు వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఒక మంచి రోజు వస్తుంది. దానికి వెయిట్ చేయాలి. 100% ముందుకు వెళ్ళాలి అంటే సరైన నిర్ణయం తీసుకుని మరి ఎక్కడ మనం తప్పు చేసామో తెలుసుకోవాలి. ఏదేమైనా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా దాదాపుగా బీఆర్ఎస్ కోల్పోతుంది అని బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక క్లారిటీకి వచ్చేసినట్టుగా మరి గట్టిగా బలంగా అయితే వినబడుతుంది. చూద్దాం మరి 14వ తారీఖున ఏం రిజల్ట్ రాబోతుంది అనేది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.